జీడిపప్పుకు కేర్ ఆఫ్ అడ్రస్ పలాస జీడి పరిశ్రమ. ఒకప్పుడు కలకల్లాడే ఈ పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. పెరిగిన నిర్వహణ ఖర్చులతో పాటు ముడిసరుకు కొరత, ఎగుమతులు సన్నగిల్లడం వంటి కారణాలతో కుదేలవుతోంది. మరోవైపు ఎన్నడూ కనీవిని ఎరగని విధంగా జీడి పిక్కల ధర తగ్గిందంటూ ఆవేదన చెందుతున్నారు రైతాంగం. జీడి రైతాంగం కష్టాలు ఇన్ని అన్నీ కావు. ఓవైపు ప్రకృతి, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం వేరేసి జీడి రైతు కుదేలవుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒకప్పుడు వెలిగిన జీడిపప్పు పరిశ్రమల్లో ఇప్పుడు చీకట్లు అలముకున్నాయి. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పెరిగిన పెట్టుబడి వ్యయంతో ఫ్యాక్టరీలను నడిపేందుకు నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. పలాసలో 70 ఏళ్ల క్రితం జీడి పరిశ్రమలు ఏర్పడ్డాయి. పలాస, కాశీబుగ్గ పట్టణాల్లో 200కు పైగా జీడి పరిశ్రమలు విస్తరించాయి. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మరో 50 వరకు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పలాస నుంచి జీడిపప్పు విదేశాలకు ఎగుమతవుతుంది. ఏడాది పొడవునా ఇక్కడ జీడిపప్పు ఉత్పత్తి సాగుతోంది. మొదట్లో 1954కు ముందు పెనంపై పిక్కలను కాల్చి వాటి నుంచి జీడిపప్పును తీసేవారు. 1958లో డ్రమ్ రోస్టింగ్ విధానాన్ని ప్రారంభించారు. గతంలో జీడిపప్పు వ్యాపారం కాసుల పంట పండించింది. అయితే డ్రమ్ రోస్టింగ్ విధానంతో కాలుష్యం పెరుగుతోందని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జీడి పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. చివరికి కోర్టులను ఆశ్రయించడంతో బాయిలింగ్ విధానంలో జీడిపప్పు ఉత్పత్తి చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. పట్టణంలో ఉన్న జీడి పరిశ్రమలను శివార్లకు తరలించారు. బాయిలింగ్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వ్యాపారుల కష్టాలు రెట్టింపయ్యాయి. నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. జీడి తోటలు సాగు చేసేవారు తగ్గడంతో జీడి పిక్కలకు కొరత ఏర్పడింది. పంట దిగుబడులు తగ్గడం, మద్దతు ధర లేకపోవడం వంటి సమస్యలతో జీడి తోటలకు చాలామంది రైతులు స్వస్తి పలికినట్లు చెబుతున్నారు. జీడి పిక్కల ధరలు పెరగడంతో జీడి ఫ్యాక్టరీల నిర్వహణ భారంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడు విదేశాల నుంచి జీడి పిక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. టాంజానియా, నైజీరియా, బెనిన్, ఘనా, ఐవరీ కోస్ట్, దక్షిణాఫ్రికా తదితర ప్రాంతాల నుంచి సముద్ర మార్గం గుండా భారత్కు తరలిస్తున్నారు. జీడిపప్పు ఉత్పత్తిలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా పలాస జీడి పరిశ్రమలు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జిల్లాలోని ఉద్దానం ప్రాంతమైన వజ్రపు కొత్తూరు, మందస, పలాస, సోంపేట, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల పరిధిలో సుమారు 1,00,000 ఎకరాల్లో జీడి పంట సాగవుతోంది. సుమారు 5 లక్షల క్వింటాళ్ల జీడి గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ఓవైపు తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలతో జీడి పరిశ్రమ సవాళ్లు ఎదుర్కొంటోంది. జీడి పరిశ్రమలు నిలదొక్కునేందుకు, రైతుల పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వ్యాపారులు కోరుతున్నారు.